కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని చాప్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కోసం ఉల్లిపాయ టమాటో కొత్తిమీర ఎండు కొబ్బరి జీలకర్ర అల్లం వెల్లుల్లి చెక్క లవంగ వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన టమాటో ఆనియన్స్లో ఈ మసాలా కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్కి ఉప్పు కారం వేసి మనం కలిపి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిపోయిన మసాలాలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకుని ఇలా ఒకసారి అంతా కలిపేశాక మూత మూసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ అంతా బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 20 నిమిషాల్లోపే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగైనా తీసుకోవచ్చు. వైట్ రైస్లో, రొట్టెల్లోకి, రాగి సంగట్లోకి ఇలా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది.